సందర్భంలో ఏమైందంటే ఉషశ్రీ అనే నాకు అప్పుడు నాకు ఆయన పేరు కూడా తెలియదు. ఒక కుర్చీ మీద బట్టలు వేసి కూర్చున్నాడు. ఈ లోపల ఆయన మినిస్టర్ సీఎం గారు రావడం కొద్దిగా 2-3 నిమిషాలు లేట్ అవుతే అందరూ ఆయన రంగాన్ని లేచి నిల్చుని నమస్కారం పెట్టారు. కానీ ఈయన రావాలా, అలాగే కూర్చున్నాడు. అప్పుడు నాకు కొద్దిగా కోపం వచ్చింది. ఏంటి చీఫ్ మినిస్టర్ వస్తే ఈయన ఎవరండి బాబు కూర్చి లేవడు, ఆ తప్పు కదా, అది మర్యాదగా ఉండదు కదా. ఆ తర్వాత ఆ నిర్వాహకుడైన మా మిత్రుడు బీవీ శాండిల్య అతను అడిగా, ఎవరయ్యా ఈయన పట్టుకొచ్చాను నువ్వు, ఆయన కూర్చుని రావాలని. ఆయన ప్రఖ్యాత పౌరాణికుడు, మంచి వక్త, ఉషశ్రీ ఆయన పేరు. ఆయన అలాగే ఉంటాడు, కానీ ఆయన ఉపన్యాసం వింటే మాత్రం నువ్వు ఎలా ఇదైపోతావు అని. ఆ పంచి ఓహో అదే సంగతి మనకి అని చెప్పి ఊరుకున్నాం. తర్వాత 64లో నేను ఆల్ ఇండియా రేడియోలో ప్రవేశించాక అక్కడ ఒక స్టాఫ్ ఆర్టిస్ట్గా ఈ ఉషశ్రీ కనిపించాడు నాకు. ఏంటి ఆనాటి ఉషశ్రీ ఇక్కడ కనిపించాడని నేను అడిగా. అయితే ఇక్కడ ఉద్యోగం వచ్చింది అన్నాడు. అక్కడ వెళ్ళి నేను పరిచయం చేసుకున్నాను. నేను ఫలానా నుండి కొత్తగా వచ్చాను, అప్పుడు నాకు 22 ఏళ్ళు అంతే, చాలా చిన్నవాడిని నేను. ఆ మొత్తం స్టాఫ్లో చేసేవాడిని. అప్పుడు కార్మికుల కార్యక్రమం కానీ ఏ కార్యక్రమమైనా సరే ఉషశ్రీ ఎటువంటి జంకు గుంకు లేకుండా, అసలు స్క్రిప్ట్ కూడా ముందు ఉండేది కాదు. ఒకప్పుడు స్క్రిప్ట్ లేకపోతే ఈ డ్యూటీ ఆఫీసర్లు కంగారు పడిపోతున్నారు, ఏంటి స్క్రిప్ట్ లేకుండా లోపలికి వెళ్ళిపోతున్నాను. అప్పుడు వెళ్ళి ఏమైనా స్క్రిప్ట్ లేదు అంటే మీకు ఎందుకురా అని చెప్పి పిఐబి మెటీరియల్ ఒకటి చేతిలో పట్టుకున్నాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చా తెలియదు. లోపలికి వెళ్ళి ఇవాళ బొగ్గు ఎలా వస్తుంది, ఆ బొగ్గు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ బొగ్గుకి ఏంటి మూలం ఏంటి అని ఇవన్నీ మాట్లాడాడు. ఏంటో ఆ మొత్తం అరగంట చెంకుని ఈజీగా గడిపేశాడు. అప్పుడు ఈ డ్యూటీ గారికి ధైర్యం వచ్చింది. అంటే అతనికి ఈ సబ్జెక్టు మాట్లాడాలి అని, అలా ఈజీగా మాట్లాడాలి అనే ఇది ఉన్న సత్వం ఉన్నాడు. తర్వాత అదే కార్మిక కార్యక్రమంలో మేము చిన్న నాటకాలు చేసేవాళ్ళం. ఉషశ్రీ గారితో కలిసి ఈ పక్కన చిన్నక్కగా మా రతన ప్రసాద్ గారు ఉండేవారు. రతన ప్రసాద్ గారు, నేను చిన్నవాడిని, నేను ఆ ఉషశ్రీ కలిసి అందరూ కలిసి లైవ్ నాటకాలు వేసేవాళ్ళం. రికార్డింగ్ కాదు, అక్కడ ఏముండేది రికార్డింగ్ కాదు, లైవ్ నాటికలు, ఓ 15 నిమిషాల నాటికలు అలా వేసేవాళ్ళం. వేసి అప్పుడు రేపు నేను పనికొస్తారు ఆ నాటకాలకి అని నాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు ఆయన. మరి మేము అతను చాలా మంచి సింపుల్ మనిషి, ఎటువంటి ఇది ఉండేది కాదు. అందరినీ కూడా ఏరా అని పెరగడం అలవాటు. ఎటువంటి వాళ్ళని సరే ఏరా అని పెరగడం. అక్కడ చాలామంది మరి గోలపూడి మాస్టర్ గారు ఉండేవాడు, మరి రావురి భరద్వాజి గారు ఉండేవాడు. వీళ్ళంతా ఎవరున్నా సరే ఏరా అనడం అది పెద్ద అలవాటు అన్నమాట. అందుకని మమ్మల్ని కూడా ఏరా పాండు అనేవాడు. తర్వాత అతను మంచి బద్దగిష్టం మనిషి, విధంగా చెప్పాలంటే. అదేం చేసేవాడంటే ఈ ఇంట్లో ఏదైనా సరుకులు కావాలంటే పంచదారు ఏదో కావాలంటే ఒక సంచీను ఒక 50 రూపాయలు మళ్ళా సూరిబాబు చేతులు పెట్టి, అరే సూరి వెళ్ళి పందాలు పట్టుకొచ్చి మంట పడే అనేవాడు. అది కూడా ఇంటికి చేసేవాడు కాదు, అంతా ఇదిగా ఉండేవాడు మనిషి. అయితే ఉంటాం ఒకటే ఉండే ఫ్యామిలీలో ఉంటాం వాడడం కాబట్టి సూరిబాబు ఏమనుకునేవాడు కాదు, రత్నవాడు ఏమనుకునేవాడు కాదు. అంత మనిషి చాలా ఇదిగా ఉండేవాడు. తర్వాత మేము నాటకాలు వేసినప్పుడు వెంకటేశం వేషం వేశా, కన్యాశుల్క నాటకం. నేను ఆ వెంకటేశం వేషం చూశాడు. చూసి బయటకు వచ్చాక, అరే పాండు బాగా చేసావురా, అలా నీలాగా ఉండాలి వెంకటేశం అంటే అని నన్ను చాలా బాగా మెచ్చుకున్నాను. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంత మహానుభావుడు అలాగా మెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే చిలకల పందిరని శ్రీరమణ
అతను కొన్ని చిన్న చిన్న స్కిట్లు రాశాడు, ఒక 2 hours స్కిట్స్. వాటికి అతను అంత గొప్పవాడు, అంత మరి పండితుడు. మా దగ్గరికి వచ్చి మేము నాటకాలు ఇస్తే మేము 15 మంది మాతో పాటు వచ్చి వ్యాఖ్యానం చేసేవాడు. అది మెడ్రాసులో కూడా కార్యక్రమాలు, మెడ్రాసు కూడా వెళ్ళాము మేము. మెడ్రాసులో కార్యక్రమాలు చేసాము, విజయవాడలో చేసాం, కొన్ని ఇతర ప్రదేశాలు చేసాం. మరి అలా వ్యాఖ్యానం చేయడం ఇప్పుడు మామూలు పెద్దవాడు వ్యాఖ్యానం చేస్తాడు ఈ కాలంలో. కానీ వశశ్రీ లాంటి గొప్పవాడు వ్యాఖ్యానం చేసినప్పుడు ఆయనకి బాగా పడుతుంది. ఎందుకంటే ఆయన ఒకటానికి దానికి కొద్దిగా జోడించి చాలా చక్కగా నవ్వుతూ ఆ జనానికి నవ్వు పుట్టి తెస్తే అది ఇది వచ్చే రాబోయే స్కిట్ మేము వేసినప్పుడు జనం బాగా నవ్వేవాడు. అది నిజంగా దానికి సగం వశశ్రీయే కారణం. ముఖ్యంగా దానికి అంత మంచి ఇది ఉన్న మనిషి. తర్వాత ఆయనకి మణిపూసర్ లాంటి 4 కూతుళ్ళు, గాయత్రి, పద్మ, జయంతి, కళ్యాణి. ఈ 4 మణిపూసరు. ఆయనకి మగ పిల్లవాడు ఏమీ లేదు. కానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఫ్యామిలీలో 4 మగవాళ్ళు. వశశ్రీ పెద్దవాడు, వాళ్ళ నాన్నగారి పేరు పురాణపండి రామమూర్తి గారు. వశశ్రీ పెద్దవాడు, తర్వాత రాధాకృష్ణమూర్తి గారు, తర్వాత పురాణపండి రంగనాథుడు, తర్వాత ఏమో పేరేంటి ఇంకోలా ఆఖరి వాడు ఉండేవాడు. ఇట్లా 4 కొడుకులు వస్తే ఇతర 4 కూతురు. ఈ 4 కూతుళ్ళు కొడుకుల్లాగానే ఉన్నారు ఇప్పుడు కూడా. మరి ఇంత కష్టపడి వాళ్ళ నాన్న పుస్తకాలన్నీ ముద్రించడం, అవన్నీ మనకి అందించడం, ఇటువంటివన్నీ పని చేస్తున్నారంటే వాళ్ళు ప్రతి ఏడు ఇవ్వాలంటే ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది. కానీ వాళ్ళు ప్రతి ఏడు ఎక్కడో ఒకటి కలుసుకుని ఈ కార్యక్రమం చేసే వాళ్ళ నాన్న తలుచుకునే ఇదేడు. వశశ్రీ అంటే మా ఇంట్లో మనిషిలాగా, మా అన్నయ్యలాగా ఉండేవాడు. వశశ్రీ పోయినప్పుడు నేను మా అమ్మగారు పోయినప్పుడు కానీ మా నాన్నగారు పోయినప్పుడు కానీ ఏడవడం మామూలుగా అది జనంగా జరిగేది. కానీ వశశ్రీ పోయినప్పుడు నేను మా ఇంట్లో పడి గట్టిగా ఏడిస్తే మావాడింది, ఎందుకంటే ఏడుస్తారు మీరు ఏంటి వశశ్రీ పోయాడు, నాకు చాలా బాధగా ఉన్నది. ఏంటంటే వశశ్రీ తమ్ముడు రంగనాథు నేను ఇద్దరు రూమ్మేట్స్. ఇద్దరం రంగనాథ్ అందరూ ప్రభుత్వం పనిచేస్తే నేను R&Dలో పనిచేసేవాడిని. అలాగే ఇద్దరం కూడా ఫ్యామిలీలో ఈ సూర్యరావుపేటలో వశశ్రీ ఫ్యామిలీ ఈ కింద ఉండేవాళ్ళు, మేము పైన ఉండేవాళ్ళం ఇద్దరం. అప్పుడు అంత దగ్గరగా ఉండేవాళ్ళం. వాళ్ళ అమ్మగారు కూడా నన్ను తమ్ముడు గారు పిలిచి ఆప్యాయంగా ఉండేవారు. ఇంత ఫ్యామిలీ టచ్ బాగా జరిగింది, మంచి పర్సనల్గా. మరి వశశ్రీది మీకు తెలిసే ఉంటుంది, విచిత్రమైన గుంటు, మాట బిలుపు ఎలా ఉంటుందో. ఈ రోజున రామాయణాన్ని రావణాసుని చంపడానికి అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని బిరిచి మాట్లాడే మనిషి, అంత జనానికి చాలా ఆకర్షణగా ఉండేది. మరి ఈనాటి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న మిమిక్రీ ఆర్టిస్టులో వశశ్రీ గొంతు అనేది వాళ్ళకి వరం. ప్రతి మిమిక్రీ ఆర్టిస్టు వశశ్రీ వాయిస్ లేకుండా ఎప్పుడు అంత మంచివాడు. మరి అటువంటి వశశ్రీ సెప్టెంబర్ 7 అంటే రేపు ఉదయం అతను వెళ్ళిపోవడం మార్నింగ్ మేము చాలా బాధపడ్డాం. ఇప్పటికీ మా మనసులో వశశ్రీ అంటే బాగా నాటిపోయింది. మేము వశశ్రీని మర్చిపోయే ప్రశ్న లేదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మేము అందరూ కూడా సూరిబాబు కానీ, ఆనంద్ కానీ, కృష్ణమోహన్ కానీ, మా శ్రీకాంత్ శర్మ కానీ వీళ్ళంతా కలిసి వశశ్రీని కానీ ఒక విధమైన ప్రేమ, ఆప్యాయత ఆ మాటల్లో ఇది. ఎవరైనా సరే ఎవరైనా పద్యం లేకపోతే ఏదైనా కవిత పట్టుకొచ్చి సార్ ఇది బ్రాడ్కాస్ట్ చేయించాలని చేతికిస్తే, ఏంటి నేను అమ్మనాను, నేను పిలిచానా, నేను లెటర్ రాశానా, ఎందుకు వచ్చా నువ్వు ఎలా అనేవాడు. అంత అదిగా ఉండేవాడు మనిషి.
కంట కానీ ఇందాక చెప్పినట్టుగా మనసులో ఉండేది కాదు. మనసు వెన్న, ఎటువంటి ఇది మనకి ఇది ఉండేది. అంత మంచి మనిషి నాకు దగ్గర ఇవ్వడం, నేను చాలా క్లోజ్గా ఉండడం, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉండడం, అది నేను చేసుకున్న అదృష్టం అని అనుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి 4 మాటలు చెప్పిన అవకాశం ఇచ్చిన వారపతి శ్యామలాన్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. అరుణరాగం